పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ఫోటోలను ఎస్ఎఫ్ఐ నాయకులు దగ్ధం చేశారు. పేద విద్యార్థుల భోజనం పథకంపై విమర్శలు చేసిన గరికిపాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం సమర్థిస్తుందని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాగే తక్షణమే తన వ్యాఖ్యలను గరికిపాటి వెనక్కి తీసుకోవాలన్నారు. గత వారం రోజుల క్రితం గరికపాటి గారు రాజమండ్రి సభలో మధ్యాహ్న భోజనం పైన, పేద పిల్లలు తినేటువంటి తిండి పైన, పేద విద్యార్థుల పైన అనిశ్చితంగా వ్యాఖ్యలు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ఎందుకని అడిగారు. అదే విధంగా గుడ్డు పెడుతున్నారండి, ఎందుకు గాడిది గుడ్డని మాట్లాడారు. పుస్తకాలు ఇస్తున్నారు, పెన్నులు ఇస్తున్నారు, అనే బ్యాగులు ఇస్తున్నారు. ఇన్ని సౌకర్యాలు ఇస్తే పిల్లలు పాఠశాలకు వచ్చేటప్పుడు శోభనం పెళ్లి కొడుకుల్లాగా వస్తారని మాట్లాడాడు. ఇదేనా గరికపాటి మీ విజ్ఞత అని మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీ జ్ఞానం, ఇదేనా మీ పాండిత్యం అని అడుగుతా ఉన్నాం. అత్యంత బాధాకరంగా, అత్యంత నీచంగా పేద పిల్లలు తినేటువంటి తిండి పైన, వాళ్ళ చదువుల పైన మాట్లాడేవంటే ఇదేనా నీ బుద్ధి అని అడుగుతా ఉన్నాం. ఇదేదో గరికపాటి గారు ఏదో యథాలాపంగానో పొరపాటుగానో మాట్లాడింది కాదు. గత కొంతకాలంగా, అనేక దశాబ్దాల కాలంగా పేద వర్గాల మీద ఉన్నటువంటి ద్వేషంతో ఈరోజు గరికపాటి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం జరిగి వారం రోజులు అవుతా ఉంది. ఈ వారం రోజుల్లో ఒక్కసారైనా వాళ్ళ టీం అయినా, ఆయనైనా స్పందించి పొరపాటున మాట్లాడామనో క్షమాపణ చెప్పడం, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళ టీము. అందుకని మేము అడుగుతా ఉన్నాం, గరికపాటి గారు వెంటనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విద్యార్థి లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గరికపాటి వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఇప్పటికీ నోరు మెదపకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. అందుకనే ప్రభుత్వం మాట్లాడలేదు అంటే గరికపాటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా గరికపాటి గారి వ్యాఖ్యల మీద స్పందించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. Thank you.